వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శకుంతల మాటలకి ప్రమీల బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. గంగా అలాగే ప్రీతి తన్ని ఓదారుస్తూ ఉంటారు. వద్దు గంగా, వద్దు. ఒక ఆడపిల్లగా ఎందుకు పుట్టానా అని నాకు బాధగా ఉంది అనగానే ఇంతలో రుద్ర వస్తారు. అలా బాధపడుతున్నావు ఎందుకు ప్రమీల? నువ్వు తప్పు చేశావా అని అంటారు. రుద్ర, బావగారు మీది పెద్ద మనసు. నేను ఇంట్లోనే ఆయన కోసం బాధపడుతున్నానని సూపర్ మార్కెట్కి వెళ్ళమన్నారు. కానీ మన ఇంటి వాళ్ళెవరికి నేను బయటికి వెళ్ళడం ఇష్టం లేదు. నా వల్ల మీరు అత్తయ్య దగ్గర మరింత దిగజారకూడదు. ఎందుకంటే నేను బయటికి వెళ్ళి వస్తున్నందుకు ఈ ఇంటి పరువు ప్రతిష్టలే పోయాయి అని అంటున్నారు. పైగా నిందలు కూడా వేస్తున్నారు. నాపై నింద వేస్తారు, మీది తప్పని చెప్తూ ఉంటారు. వద్దు బావగారు అని అంటుంది. సరే ప్రమీల, ఇంట్లోనే ఉండు. చెయ్యని తప్పుకి ఇంట్లోనే ఈ గదిలోనే ఏడుస్తూ కూర్చో అని అంటారు. గంగా, ప్రీతి, ప్రమీలని ఒంటరిగా వదిలేయండి. చెయ్యని తప్పుకి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుందిలే అనగానే, సార్ అలా అంటారేంటి? అక్క ఏ తప్పు చేయలేదు అనగానే, ఆ విషయం ప్రమీలకు కూడా తెలుసు కదా. మరి ఆడపిల్ల తప్పు చేయకపోయినా ఎదుటివారు మాటలు అంటూ ఉంటే అనిపించుకుని ఇలా గదిలో ఏడవడానికా? ఆడపిల్లగా పుట్టానని సిగ్గుపడద్దు. ధైర్యంగా తప్పు చేయనప్పుడు ఎదురెళ్ళాలి. అది చేత కాకపోతే ఇలాగే ఏడవాలి అని చెప్పి వెళ్ళిపోతారు. రుద్ర, చూసావా అక్క, ఆయనకి కోపం వచ్చింది. నువ్వు తప్పు చేయలేదు కదా అనగానే, అవును నేను తప్పు చేయలేదు అని అంటూ ఉంటుంది. మరి ఏడుస్తున్నావెందుకు? అత్తయ్య సూపర్ మార్కెట్కి వెళ్ళొద్దని చెప్పారనా అనగానే, లేదు గంగా, లేదు, నన్ను ఒంటరిగా వదిలేయండి అని చెప్పి అంటుంది. ఇక గంగా ప్రీతి బయటికి వస్తారు. ఇటువైపు రుద్ర గదిలోకి వచ్చి బాధపడుతూ ఉంటే, సార్ అక్కనెందుకు అలా అన్నారు అనగానే, ఏం చేయను, ఎందుకంటే ఆడవాళ్ళు ఏడుస్తూ కూర్చోవాలా? ఏ కష్టాలు నష్టాలు అన్నీ వస్తూ ఉంటాయి. మగవాడికి దీటుగా ఎదుగుతాను అన్నప్పుడు ఎదురేగి పైకి ఆకాశానికే వెళ్తున్నారు. అలాంటప్పుడు మూల కూర్చుని ఏడిస్తే నాకు ఇష్టం ఉండదు అనగానే, ఇక బావా నువ్వు గ్రేట్ బావా, ఆడవాళ్ళకి ఇంత విలువ ఇస్తున్నావు అని అంటూ ఉంటారు. రంగా తెల్లగా తెల్లవారుతుంది. ప్రీతి రుద్ర దగ్గరికి వస్తుంది. అన్నయ్య అని అంటుంది. చెప్పమ్మా. నేను బాను నీకు అన్నయ్యలం. నీకు ఏదైనా జరిగినప్పుడు ఒకవేళ వీరు నిన్ను ఏదైనా అంటే మేమిద్దరం వీరుని నిలదీస్తాము, నీ కాపురాన్ని చక్కదిద్దుతాము. బయట ఒకవేళ నువ్వు లేటుగా వచ్చినా అమ్మ నీకోసం కంగారు పడుతుందే గాని పెద్దమ్మ నిన్ను తప్పుగా ఎప్పుడూ అనుకోదు. కానీ ప్రమీల ఇంటి కోడలు కదా, పైగా బాను కూడా లేడు కాబట్టి తనెక్కడ తప్పు చేస్తుందేమోనని ముందుగానే పెద్దమ్మ హెచ్చరిస్తుంది. తను ఇప్పుడిప్పుడే బయట సమాజం చూస్తుంది, కానీ ఇకపై చూడకూడదని పెద్దమ్మ కండిషన్ పెట్టింది. రేపటి రోజు ఈ ఇంట్లో ఆడవాళ్ళు ఇంటికే పరిమితమని పెద్దమ్మ అనుకుంటున్నారు. అది తప్పని ఎవరు ప్రూవ్ చేయరు. నేనొక్కడే పెద్దమ్మకి ఎదురు తిరిగితే పెద్దమ్మ బానుని నేను ఏదైనా చేశానని ఇప్పటికే నా మీద కోపంగా ఉన్నారు. పెద్దమ్మ మరింత బాధపడతారు. అందుకే నేను పెద్దమ్మని ఏమీ అనాలనుకోవటం లేదు అనగానే, అన్నయ్య చాలన్నయ్య, ఆడవారికి ఆడవారే శత్రువని అంటారు ఎందుకు అన్నది ఇప్పుడు అర్థమైంది అని చెప్పి వెళ్ళిపోతుంది ప్రీతి. ఇక రుద్ర కోపంతో, ఇక వీరు పెద్దమ్మకి వెనకాల అన్నీ ఎక్కించి ఇప్పుడు ప్రమీలని ఇంట్లో ఉండేటట్టు చేశావు అంటే దీని వెనకాల నీ అస్తం ఉంది. ఇప్పుడు నేనంటే ఏంటి అన్నది చూపిస్తాను అని అనుకుంటారు రుద్ర. హాల్లో అందరూ కూర్చుంటారు. మార్నింగ్ 9 అవడంతో, ఏంటి అందరూ ఎక్కడి వారు అక్కడున్నారు, ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళటం లేదేంటి అని అంటారు. అన్నయ్య మేము వెళ్ళిపోతున్నాము అని చెప్పి సూర్య అలాగే వాళ్ళ నాన్నగారు అందరూ రెడీ అయిపోతారు. ఇక అందరూ వెళ్ళిపోవడంతో ఇటువైపు ఇషిక, ఏంటి బ్రో
ప్రమిళకు కూడా సూపర్ మార్కెట్కి వెళ్ళిపోతుందేమో. రుద్ర హాల్లో కూర్చుని దగ్గరుండి అందరికీ ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోమంటున్నాడు. మరి మనిద్దరం ఇంట్లోనే ఉండాలా అనగానే, అయ్యో ఇషిక, ఎందుకు టెన్షన్ పడతావు? అత్తయ్య మన గ్రిప్లో ఉన్నారు. అత్తయ్య ఎట్టి పరిస్థితిలోనూ ప్రమీలాని సూపర్ మార్కెట్కి పంపించదు. పద, కింద ఏం జరుగుతుంది అన్నది కళ్ళార నువ్వే చూస్తావు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక వీరు ఇషిక కిందికి వస్తారు. ఇక ఇటువైపు శకుంతల మాత్రం, వీరు ఆగు, ఈ రోజు నుండి ప్రమీల రావటం లేదు. ఇక సూపర్ మార్కెట్ పనులన్నీ నువ్వే చూసుకోవాలి అని చెప్పి తాళాలు వీరు చేతికి ఇస్తూ ఉంటుంది. రుద్ర కాఫీ తాగుతూ అలాగే చూస్తూ ఉంటారు. ఇక వీరు, సరే అత్తయ్య, మీరేం చెప్తే నేను అదే చేస్తాను అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే ప్రీతి, ఆగండి అని అంటుంది. ఏమైంది ప్రీతి అనగానే, ఆ తాళాలు ఇటు ఇవ్వండి అని అంటుంది. ఏమైంది అని అంటుంది శకుంతల. అమ్మా, ఒక్క నిమిషం అమ్మా. ఏమైంది ప్రీతి అని అంటారు వీరు. ఆ తాళాలు ఇవ్వండి. ఈరోజు ప్రమీల వదిన, అదే మా భాను అన్నయ్య భార్య, తను 1 గంట లేటుగా వచ్చిందని అమ్మ ఇంటి మధ్యలోనే అందరి ముందు తన క్యారెక్టర్ గురించి, తన గురించి నీచంగా మాట్లాడుతూ రేపటి నుండి సూపర్ మార్కెట్కి వెళ్ళొద్దని చెప్పి కరాఖండిగా చెప్పారు. మరి మీరు కూడా ఒక్కొక్కసారి అర్ధరాత్రి వేళ లేట్ అవుతుంది, ఒకవేళ 2వ రోజు అవుతుంది. అమ్మ మిమ్మల్ని కూడా అనుమానిస్తూ అవమానిస్తూ సూపర్ మార్కెట్ నీ వల్ల కాదని మీ ముఖాన చెప్పి తాళాలు వేరే వాళ్ళకిస్తుంది. అప్పుడు మిమ్మల్ని అవమానిస్తే నేనిలా తట్టుకోగలను. అందుకే ఆ సూపర్ మార్కెట్ పనులు మీరు చేయకూడదు అనగానే, ప్రీతి అలా అంటావేంటి? వీరు గురించి నాకు తెలీదా అనగానే, ఏం తెలుసమ్మా, మా ఆయన మంచోడు శ్రీరామచంద్రుడు అంటావు. మరి ప్రమీల వదిన ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించడం, తప్పుగా మాట్లాడడం, కనీసం సమాధానం చెప్పడం ఈ ఇంటికొచ్చినప్పటి నుండి చూసావా అని అంటుంది ప్రీతి. ఇక రుద్ర ప్రీతిని చూస్తూ ఉంటారు. గంగ అలాగే రంగ హ్యాపీగా చూస్తారు. ఇటువైపు పెద్దయ్యోరు ప్రేమగా చూస్తూ ఉంటారు. అమ్మ, ఆడవాళ్ళకి మగవాళ్ళకి వేరువేరుగా రూల్స్ ఏమైనా ఉన్నాయా? మరి నా భర్త కూడా లేట్ అయ్యి ఒకవేళ ఎవరైనా అమ్మాయి డ్రాప్ చేసుంటే ఇలాంటి మాటలే అంటావు. నేను తట్టుకోలేను. కానీ ఒకటి మాత్రం నిజమమ్మా, నువ్వు కూడా ఆడదానివే కదమ్మా. ప్రమీల వదిన్ని అంత నీచంగా ఎలా మాట్లాడతావు? ఒక్కొక్కసారి ఆపదలో మనకి పోలీసులు, అలాగే రోడ్డు మీద ఉన్న ఆపద్ బాంధవులు లాంటి వ్యక్తులు ఇంటికి తీసుకుని వస్తారు. వాళ్ళతో తప్పుగా అంటకట్టి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? వదిన ఏం తప్పు చేసిందమ్మా? దేవుడు తనకి పెద్ద శిక్ష వేశాడు. రుద్ర అన్నయ్య తన ఇంట్లో 4 గోడల మధ్యలో అన్నయ్య కోసం ఏడుస్తూ ఉంటే తన్ని సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక ఆడపిల్ల ఏడవడమే కాదు, ఏదైనా సాధించాలని చెప్పి సూపర్ మార్కెట్ బాధ్యతలు అప్పగించారు. సంతోషించాల్సింది పోయి తన్ని అవమానిస్తున్నారు. తప్పు కాదా? రేపటి రోజు అల్లుడైన నా భర్తని కూడా ఇలాగే అనుమానించి అవమానిస్తారు. అప్పుడు ఈ ఇంటి నుండి నేను నా భర్త వెళ్ళిపోతాము. చెప్పమ్మా, మాట ఇస్తావా అని అంటుంది. ఇక వీరు రుద్ర వైపు చూస్తారు. శభాష్ ప్రీతి, ఎందుకంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఈ ప్రపంచంలో అందరూ ఆడవాళ్ళ వెంట ఉంటారు. అదే ఆడవాళ్ళే తొక్కేయాలనుకుంటే ఇక తనని లేపేవాళ్ళు ఎవరు అని అంటారు. అంటే నువ్వు ప్రీతికి అన్నీ నేర్పించి వీరుకి ఇలా చెప్పమన్నావా అనగానే, అమ్మా, నేనన్న ప్రతి మాటకి నువ్వు సమాధానం చెప్పలేదు. పైగా అన్నయ్య తప్పు అని చెప్పి అంటున్నావు. వద్దమ్మా, వద్దు. ఆడపిల్ల కన్నీళ్ళు ఇంట్లో రాలకూడదు అని చెప్పి అంటూ ఉంటారు. అవును శకుంతల, నా చెల్లి కూడా ఒకప్పుడు ప్రేమించిందని చెప్పి ఇంటికి వస్తే తను కనీసం ఇంట్లో అడుగు పెట్టకముందే తను వెళ్ళిపోయింది. ఇప్పుడు తను ఎక్కడుందో తెలీదు. ఆ కుటుంబం మన వల్ల చిన్న చంద్రమై ఎక్కడ ఎలా ఉన్నారో తెలీదు. వాళ్ళ ఏడుపే మన కొడుక్కి అర్ధాయుషి ఇచ్చిందేమోనని అప్పుడప్పుడు అనిపిస్తుంది అనగానే,
ఇక గంగ ప్రమీలని కిందికి తీసుకురా అని అంటారు. ప్రమీల కిందికి వస్తుంది. అత్తయ్య, నేను సూపర్ మార్కెట్కి వెళ్ళకూడదని మీరు చెప్తే నేను వెళ్ళను. కానీ వెళ్ళకుండా ఉండడం కోసం ఇలా మాటలన్నందుకు నా మనసు ముక్కలైపోయింది అనగానే, వదిన, నువ్వు ముక్కలు చేసుకోవడానికి నువ్వు తప్పు చేయలేదు. నువ్విప్పుడు సూపర్ మార్కెట్ సూపర్వైజర్వి, నువ్వు వెళ్ళొచ్చు అని అంటుంది. ఇక ప్రమీల ఆ తాళాలు తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక వీరు కోపంతో లోపలికి వెళ్ళిపోతారు. శకుంతల, మన అమ్మాయి మంచి చెప్పినప్పుడు గర్వంగా ఉండాలి. రేపు ఉగాది పండగ కదా అనగానే, అవును పెదనాన్న, రేపు ఉగాది పండగ పూర్తి చేసుకొని గంగా నేను తన పుట్టింటికి వెళ్ళి ఒక వారం రోజులు ఉంటాము అనగానే, ఓ, అక్కడ బాక్సింగ్ కోసం తీసుకెళ్తున్నావా అనగానే, పెద్దమ్మ, నేను ఏదైనా చేస్తే చేస్తాను పెద్దమ్మ. ఒక విషయంలో గంగకి నేను సహాయం చేయాలనుకుంటున్నాను. లేదు బావా, మా పిన్ని బాబాయ్ కదా అనగానే, అవును, వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను పెదనాన్న. వాళ్ళ గురించి నీకు ఎప్పుడో చెప్పాను కదా అని అంటారు. అవునవును చెప్పావు అని అంటూ ఉంటారు. ఇక పెద్దయ్యారు. ఇటువైపు గంగ, రేపు ఉగాది పండుగ, పచ్చడి చాలా ఎక్కువ చేయాలి, నాకు చాలా ఇష్టం అనగానే, ఓ, నాకు ఇష్టమే అని అంటుంది ప్రీతి. మీ కడుపులో ఉన్న భాను బావగారికి కూడా ఇష్టమే అని అంటూ ఉంటుంది. ఇక భాను అనగానే శకుంతల ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.